కేదార్ ఎవరైతే ప్రొడ్యూసర్ ఉన్నాడో చనిపోయిన వ్యక్తి ఆ టైంలో నిజామాబాద్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి దుబాయ్లో ఉన్నాడని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంటే మీ గాంధీ భవన్ టాక్ అతన ఆమెన మీకేమైనా ఈ నేరమయ రాజకీయాల విషయంలో వీళ్ళు వాళ్ళు అని మనం కామెంట్ చేసినా కూడా ప్రజలకు అర్థమైపోతుంటుంది మామూలుగా న్యాచురల్గా. ఈ దుబాయ్ బెట్టింగ్లు లేకపోతే ఇంకో దేశాల్లో రూపాయలు దాచుకోవడము లేకపోతే దొంగ సొమ్ము అంతా తీసుకుపోయి ఇంకో కాడ పెట్టుడు ఇదంతా ఈ అండర్ వరల్డ్ డాన్స్ చేసే పనుల వ్యవహారం లెక్క ఉన్నది ఇదంతా చూస్తే. అందుకని నా ఉద్దేశం ఎక్స్నంటే ఆయన నేను కాదని అంటాడు, వైన్ అంటే నేను కాదంటే, జెడ్ అంటే ఆయన అసలే కాదని అంటాడు. కాబట్టి దీంట్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నా ఎవరు అక్రమాలకు పాల్పడ్డా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. ఆ దిశగా దర్యాప్తు జరగాలనేది కూడా నాకు అనిపించింది. నిన్న సీఎం లాంటి పెద్ద నాయకుడే దాన్ని అనుమానం పడుతుండు అని అంటే జనానికి కూడా తెలవాలి కదా. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నాయకుల యొక్క లక్షణాలు ఏంది లక్ష్యాలు ఏంది అనేది కూడా తెలిస్తే మంచిది కదా. ఇంకోట దీంట్లో కేదార్ ఎవరైతే చనిపోయాడో ఓన్లీ సినిమా వాళ్ళే కాదు, పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు, మెయిన్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వాళ్ళు ఉన్నారు అనేది ఓపెన్ టాక్. అది అలా దాంట్లో ఏమైనా లీక్ ఉందా మీ దగ్గర? ఉండొచ్చు, ఉండే అవకాశం ఉంది. అవన్నీ పూర్తి వివరాలు ఒకవేళ తెలిస్తే నీకు ఇక చెప్పగలుగుతుంది. కానీ ఎక్కువ ఈ సినిమా ఇంటర్లింక్డ్ విత్ మాఫియా ఇంటర్లింక్డ్ విత్ పాలిటిక్స్, ఇట్లా ఇది ఒక పెద్ద తంతుగా మారింది. కొన్ని ముంబైది కూడా ఇంతే కదా. సమస్య ఎట్లా జరుగుతున్నాయి, ఏకంగా అటాక్సే జరుగుతున్నాయి. కానీ సినిమా వాళ్ళు సినిమానే తీసి రాజకీయాలు చేసే వాళ్ళు రాజకీయాలే చేసి మాఫియా వాళ్ళు చేస్తే సమస్య రాదు. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించడం రాజకీయ నాయకులకు తగదనేది నా, ఎందుకంటే నేను ఆ డిపార్ట్మెంట్ కాబట్టి, పొలిటికల్ లీడర్ని కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించకుంటూ ఉంటే మంచిది. పర్టికులర్గా మూవీ తర్వాత వీటికి సంబంధించింది అనగా నిజామాబాద్ లింక్ అయి ఉంటున్నది. నిజామాబాద్ అనగానే మళ్ళీ ఇక వేరే నాయకుల పేర్లు తెర మీదకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి రాజకీయ సంస్కృతి తెలంగాణ కోరుకోదు. తెలంగాణ కోరుకున్నది ఏంటిది? త్యాగం కోరుకున్నది. తెలంగాణ త్యాగం చేసి తెచ్చుకున్నది తెలంగాణ ప్రజలంతా కలిసి. దీన్ని ఇలాంటి స్మగుల్డ్ లేకపోతే మాఫియా అండర్ వరల్డ్ ఇష్యూస్తో ఇంటర్లింక్ చేసి తెలంగాణ సంస్కృతిని లేకుంటే తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని కించపరచొద్దు అనేది నా యొక్క ఆలోచన. మేడిగడ్డలో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఒక సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి పిటిషన్ వేసిండు. కరెక్ట్ ఇయరింగ్ అంటే జడ్జిమెంట్ వచ్చే ముందు రోజు అతను చనిపోయాడు. ఇంకోటి దానికి తరఫున అతని వకాలతో పూడ్చుకొని వాదించిన వ్యక్తి కూడా అనుమానాస్పదంగా చనిపోయాడు. రీసెంట్గా కోమటిరెడ్డి చెప్పిన మంత్రి కోమటిరెడ్డి కూడా అన్నాడు, ఎవరైనా వచ్చి ఫిర్యాదు చేస్తే మేము దాన్ని కేసు టేకప్ చేస్తామంటున్నాడు. రీసెంట్గా మాతో కూడా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళు. ఒకవేళ మేము తీసుకొని వచ్చి బాధితులను మీకు కల్పిస్తే మీరు న్యాయం చేస్తారా? డెఫినెట్గా అది ఆల్రెడీ పార్టీ అక్కడ నాయకులు కూడా మా ఎమ్మెల్యే గారు కూడా లోకల్ స్పందించారు దాని విషయంలో. మా లోకల్ లీడర్స్ చెప్పైనా సరే దాని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫ్యామిలీ పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రభుత్వం కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్రమాలకు పాల్పడుతారో వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళకు ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఆమె పదే పదే చెప్తుంది, ఈ ఇన్సిడెంట్ నా భర్త హత్య వెనుక గండ్రా ఉన్నాడు. భూ వివాదం అంటున్నారు. భూ వివాదం అనేది చాలా చిన్న విషయం. అయితే గండ్ర ప్రధాన అనుచరుడు ఎట్లా దీంట్లోకి వచ్చాడు? నా భర్త హత్యకి భూ వివాదం గొడవ అయితే అతను రావాల్సిన అవసరమే లేదనేది ఆమె వర్షన్. ఆమె గట్టిగా డిమాండ్ చేసిందంటే కాల్ డేటా, గండ్ర కాల్ డేటా, లేదైతే ఎవరైతే హత్య చేయడానికి మెయిన్ కారణం ఉన్నాడో ఆయన అనుచరుడు, వాళ్ళ కాల్ డేటా తీసుకొస్తే అన్ని విషయాలు బయటపడుతుంది అంటారు. మీరేమైనా కాల్ డేటా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? అదే ఇప్పుడు దాని మీద కంప్లైంట్ కనుక సీరియస్గా పెడితే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది. చట్టం తన పని తను చేయడం అనేది చాలా సింపుల్ ఇష్యూ. కేటీఆర్ ఇష్యూలనే పనిచేసినప్పుడు ఎవరి విషయంలోనే పనిచేస్తుంది కదా. ఎవరైనా తప్పు చేస్తే శిక్షార్హులే. ఇప్పుడు గండ్ర కూడా దీని మీద ఒక పారదర్శకమైన ఎంక్వైరీ జరగాలని తను కూడా డిమాండ్ చేసిండ్రు. ఒక ప్రెస్ మీట్ చూసిన నేను. సో ఏదున్నా
ఇలాంటి ఇప్పుడు నిజంగా ఎంతోమందికి భూ వివాదాలు ఉంటాయి. అదేం వేల కోట్ల రూపాయల భూ వివాదం ఏం కాదు, ఒక చిన్న అంశాలు ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించి మర్డర్ చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటారని అయితే నేను అనుకోను. దీని వెనుక కాళేశ్వరం కథే దాగి ఉందని నాకు అనుమానం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.